థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. సుభాష్ సార్. గుడ్ ఈవెనింగ్. అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి. ఆహ్, సో, ఫస్ట్ టైమ్ ఇట్లాంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేది నా లైఫ్‌లో ఇది ఫస్ట్ టైమ్ ఇంటలెక్చువల్ ఫోరమ్‌లో మాట్లాడడం అనేది. ఐ మీన్ యూ పీపుల్ ఆర్ ఐ మీన్ ఫార్ అహెడ్ దెన్ మీ. ఆహ్, చాలా గొప్ప గొప్ప వృత్తుల్లో ఉన్నారు. చాలా పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. మీ ముందు మాట్లాడడం అనేది నాకు ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని విషయాలు చెప్తాను. ఇందాక పట్నం రమేష్ అన్న గారు ఒక మాట అన్నారు. మన కుర్మల్లో అధిక ధనవంతులున్నారు. అత్యధికంగా పేదవాళ్ళు ఉన్నారండి. ఆ అత్యధికంగా పేదరికంలో ఉండేటటువంటి ఒక రీసెర్చ్ విద్యార్థిని నేను గూడా అని జెప్పొచ్చు. నా రీసెర్చ్ నేను పర్టిక్యులర్‌గా మన కుర్మ సంస్కృతిపై చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఎవ్వరైనా ఎక్కడైనా ప్రపంచంలో ఉండేటటువంటి లిటరేచర్‌ని చేయొచ్చు. కానీ మన కల్చర్‌ని మనం ఇంప్రూవ్ జేసుకోవాలి. మన కల్చర్‌ని కొన్ని వందల, వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన కుర్మ సంస్కృతిని మెయిన్ స్ట్రీమ్ లిటరేచర్‌లోకి తీసుకురావడం అనేది ఒక గౌరవంగా భావిస్తున్నా నేను. ఒక బాధ్యతగా తీసుకున్నా. సో, ఈ లిటరేచర్‌ని, ఈ కల్చర్‌ని లిటరేచర్‌లోకి తీసుకురావడానికే నా నా రీసెర్చ్ ఉపయోగపడుతుందని నేను బాగా నమ్ముతున్నానండి. అండ్ రీసెర్చ్ ఇంకోటేంటంటే గురించి ఇంకోసారి టాపిక్ సెపరేట్ పెట్టుకుందాము. ఇప్పుడు కోకోపేట్ హాస్పిటల్ గురించి మాట్లాడండి. ఇదే కోకాపేట్ హాస్టల్ గురించి. ఆహ్, ఇది కొన్ని గత కొన్ని నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను సార్. ఒక ఒక రకమైనటువంటి ఒక సేవా దృక్పథంతో మొదలుపెట్టినటువంటి భవనం అనేది మెల్లిమెల్లిగా మనకు తెలియకుండా చాప కింద నీరులాగా ఇది నారాయణ స్కూల్‌కి వెళ్ళడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. దీన్ని ఖచ్చితంగా ఆహ్, ఆహ్, మేధావులైనటువంటి మీరందరితో పాటుగా నేను గూడా మీకు సపోర్ట్‌గా ఉంటూ ఖచ్చితంగా దీన్ని ఫైట్ బ్యాక్ చేస్తూ దెన్ వి హావ్ టు రిట్రీట్ ఇట్ బ్యాక్. వి హావ్ టు టేక్ ఇట్ బ్యాక్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ కుర్మ కమ్యూనిటీ సార్.